నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. గోల్డ్ ఈ రోజుల్లో గోల్డ్ చాలా ఎక్కువ రేట్ అయిపోయింది, చాలా ప్రియమైపోయింది. అందుకనే గోల్డ్ని మనందరం చూసుకొని కొనాలి. అలాగే మన ఇంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తాకట్టు పెడుతుంటాం. అలాగే మన మెళ్ళోళ్ళ నుంచే ఈ మధ్యకాలం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంట్లో పెట్టిన గోల్డ్ కూడా దొంగతనం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే నిన్న మనకు ఎవరో ఒక కస్టమర్ గోల్డ్ పైన మాధవి గారని గోల్డ్ పైన ఒక వీడియో చేయండి సార్, ఏ రోజు కొంటే బాగుంటుంది అని అడిగితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా వరకు నేను ఇది క్లియర్ కట్గా చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ డేట్స్ మీరు పాటించండి. కొన్ని రోజులు ఉంటాయి, అవి బిజినెస్ పైన ఆధారపడి ఉంటుంది. గోల్డ్ కొనాలన్నా, గోల్డ్ తాకట్టు పెట్టాలన్నా ఏ డేట్స్ మంచివనేటి మీకు క్లియర్గా తెలియజేస్తాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి నెల ఒక్కసారి ఖచ్చితంగా గానగాపుర వెళ్ళి వస్తుండండి. ఎందుకంటే ఏ రోజుల్లో వెళ్ళాలి, అసలు మీరు గానగాపుర వెళ్ళాలంటే వెళ్ళకూడని రోజులు చెప్తాను. గురువారం వెళ్ళకండి, సాటర్డే వెళ్ళకండి, సండే వెళ్ళకండి, పౌర్ణమి రోజు పున్నమి రోజు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే పౌర్ణమి రోజు వెళ్తే ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. మనకు దేవుడి పవరు ఏ రోజైనా ఒకేలాగా ఉంటుంది. ఈ రోజు ఆ రోజు అనేది ఏమీ లేదు. ఇది ఎనర్జీ మనకు కావాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకు మంది ఎక్కువైతే మజ్జిగ పలుసగా అవుతుంది అన్నట్టు ఆ ఎనర్జీ కూడా తక్కువైపోతుంది. అలాగే అక్కడ ఏం చేస్తారంటే లోపల మనకున్న సాష్టాంగంగా మనకు ఉన్న దత్తాత్రేయ స్వామిని చూపించరు. ఆ రోజు ఓన్లీ ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే పెడతారు. అది పవర్ఫుల్ కాదు, వెళ్ళినా వేస్ట్. మీరు చూసుకోండి, చాలా మంది వెళ్తుంటారు ఈరోజు వెళ్తే బాగుంటుందని. కానీ ఓన్లీ వెళ్ళాల్సిన రోజులు ఏంటంటే సోమ, మంగళ, బుధ, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. ఈ రోజుల్లో మాత్రమే దర్శనానికి. అంటే ముందు రోజు మీరు ఒకవేళ సోమవారం వెళ్ళాలి అంటే సండే రోజు ఈవినింగ్ కల్లా వెళ్ళి ఉండండి. లేదంటే మండే మార్నింగ్ అక్కడ 11:30 నుంచి దాదాపు 1 వరకు మనకు ఏదైతే హారతి ఉంటుందో హారతి టైంలో కంపల్సరీ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. మంగళవారం కూడా అంతే, బుధవారం అయినా అంతే. 11:30 నుంచి 1 గంట వరకు మీరు ముందు రోజు ప్లాన్ చేసుకొని, అక్కడ చాలా హోటల్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఆ హోటల్స్ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఉంటే చాలా మంచి పవర్ఫుల్గా ఉంటుంది. ఈ రోజుల్లో తక్కువ జనాలు ఉంటారు. మీ అందరి కోసం ఓన్లీ ఏంటంటే నా కస్టమర్ల కోసం నేను చెప్తున్నాను, మన వీడియో చూసే వాళ్ళ కోసం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పవర్ మనకు చాలా అవసరం, రైట్? మనకు అలాగే మన లైఫ్లో గోల్డ్ కొంటా ఉన్నాం, బంగారం, కానీ ఈ డేట్స్ చాలా అవసరం. అలాగే దానికన్నా ముందుగా మీ అందరు కూడా వీడియో చూస్తున్నాము, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, వాళ్ళకి కొన్ని కన్సల్టేషను ప్లస్ మొబైల్ నంబర్స్ కొన్ని ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుంది. చూసుకొని చేసుకోండి. అలాగే మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఇదే మనకు డబ్బు సంపాదించి పెడుతుంది, మనకు మనుషుల్ని సంపాదించి పెడుతుంది, మనల్ని ఉన్నది ఉన్నట్టుగా పడగొట్టేలాగా కూడా చేస్తుంది. మంచి మొబైల్ నెంబర్ అయితే ఇలా చేస్తుంది, చెడు మొబైల్ నెంబర్ అయితే కొంతమందిని, మంచి మొబైల్ నెంబర్ అయితే చాలా మందిని మనం దగ్గర చేస్తుంది. ఒకవేళ ప్రాబ్లం అయితే మనుషుల్ని దూరం చేస్తుంది. అది ప్రాబ్లం చేసేసి మనిషికి అహంకారపూరితంగా తయారయ్యేలా చేస్తుంది. ఇది చాలా అవసరం. బిజినెస్ నేమ్ కూడా ఏ లెటర్తో స్టార్ట్ అవుతే మంచిది, అలాంటి లెటర్స్తో మనము చాలా ప్రాబ్లం ఎదుర్కోవాలి. అలాగే బిజినెస్ డేట్, కొన్ని డేట్స్ మంచి డేట్స్ ఉండవు, ఆ డేట్స్లో స్టార్ట్ చేస్తారు, లాస్ అయిపోతారు. మనకు పేరుతో కూడా లాస్ అయిపోతూ ఉంటారు, చూసుకోండి. అలాగే మంచి మ్యారేజ్ డేటు,
ఈ మ్యారేజ్ డేట్స్ 1/9/2025 రోజున ఒక మ్యారేజ్ డేట్ జరుగుతుంది. 19/9/2025 రోజున ఒక మ్యారేజ్ డేట్ జరుగుతుంది. ఈ రెండిట్లో 1/9/2025కి జరిగే మ్యారేజ్ డేటు ఒక ఎక్కువ రేట్ ఉంటుంది. 19/9కి చాలా ఎక్కువ రేట్ ఉంది. మీరు చూసుకొని చేసుకోండి. ఇది చాలా అవసరం. 2 డేట్లు కూడా 1/1 కోడే, కానీ ఇది తక్కువ, అది ఎక్కువ ఎందుకుందన్నది నేను మీరు కాల్ చేసినప్పుడు నేను ఎట్లా చెప్తాను చూసుకోండి. అలాగే వెహికల్ నంబర్లో 3478 లేకుండా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ నంబరు మనందరికి కూడా చాలా అవసరం. డబ్బు వేస్ట్ వాటికి ఖర్చు పెట్టిస్తుంది, ఇబ్బందులు పెట్టిస్తుంది, ఐటీ వాళ్ళకు దొరికేలా చేస్తుంది, ఇదంతా కూడా చేస్తుంది. కాబట్టి చూసుకొని మన నంబర్ని చాలా మంచి నంబరు పెట్టుకొని చూసుకోండి. ఈరోజు మనం బంగారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని డేట్స్ ఉంటాయండి. 1, 2, 3, 4, 5, 6, 9. 7, 8 ఎటు పోయింది? 7, 8 కూడా ఉంది ఇక్కడ. 7, 8 ఇక్కడే రాస్తాను. 9 ఇక్కడ మీరు చూడండి. 1కు సంబంధించిన డేట్లు ఉంటాయి. 1 కానీ 10 కానీ 19 కానీ మనం గోల్డ్ కొనవచ్చు. మీకు అత్యవసర పరిస్థితులు ఉంటే కొంచెం షాప్లో కానీ లేదంటే ముత్తూట్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి, అట్లాంటి వాటిలో తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ డేట్స్ ఖచ్చితంగా ఈ డేట్స్లో మీరు కొన్నప్పుడు అది తాకట్టుకు దాదాపు వెళ్ళదు, 99% వెళ్ళదు. అంటే మనకు వృద్ధిని చేపిస్తుంది, అది వచ్చినప్పటి నుంచి డబ్బును వృద్ధి చేపిస్తుంది. అలాగే 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ ఇది కూడా 100% పనిచేస్తే ఇది 70% పనిచేస్తుంది. ఈ డేట్ కొనడానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ జాగ్రత్త. 3 అయితే గనక 3, 12, 21, 30 ఇది ఓన్లీ 40% మాత్రమే మనకు పనిచేస్తుంది. మరి 3 డేట్ వచ్చేసి గురువుకు ఇది కదా, బంగారం కొనాలన్నా ఏదైనా గురువు ఉంటేనే, గురువు ఆధిపత్యం ఉంటేనే ఆ రోజు బాగా కొంటాం కదా అనుకుంటాం. కానీ ఇది డబ్బుని ఎక్కువ ఖర్చు పెట్టిచ్చేస్తుంది. అంటే మన చేతికి రాకుండా స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ చేస్తుంది. అందుకనే ఇది వద్దు అంటున్నాను. 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ ఇవి ఏం చేస్తుందంటే గొడవలతో, ఈరోజు కొన్నా కానీ మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టినా కానీ గొడవలతో నడుస్తుంటుంది. అంటే మీ యొక్క లైఫ్లో గొడవలు వచ్చి తాకట్టు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. దయచేసి 4 వచ్చిన డేట్స్లో కొనకండి. 5, 14, 23 ఎక్కువ శాతం 5 రోజు 100% కొనండి. 100% పవర్ ఉంటుంది 5 వచ్చిన రోజు. 14 వచ్చిన రోజు 90% ఉంటుంది. 23 వచ్చిన రోజు 70% ఉంటుంది. 70% మాత్రమే పవర్ ఉంటుంది 5, 14, 23. ఇది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే కనుక ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కానీ చేయండి. అది మీ చిన్నది ఏది కొనాలనుకున్నా కూడా చేయండి, క్లియర్గా నేను చెప్తాను ఏ రోజు కొనాలన్నది. అలాగే 6, 15, 24 ఇక్కడ 6 రోజు కొంటే 95% బాగుంటుంది. 15 రోజు కొంటే 100% బాగుంటుంది. 24 రోజు కొంటే 75% బాగుంటుంది. ఇది కూడా చాలా అవసరం. చూసుకొని కొనడం కానీ తాకట్టు పెట్టడం కానీ ఈ రోజుల్లో చాలా ఈ డేట్స్ చూసుకోండి. 7, 16, 25 అస్సలు కొనకండి, అస్సలు తాకట్టు పెట్టకండి, మంచిది కాదు. 8, 17, 26 ఈ రోజుల్లో కూడా మీరు అసలు ఏది కొనకండి, ఏది తాకట్టు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ 2 డేట్స్ చాలా డేంజరు, రావడానికి కూడా చాలా ఇబ్బందికరం ఉంటుంది. ఇక్కడ 28 గురించి చెప్పలే, ఇక్కడ కూడా వద్దు, 28 రోజు కూడా వద్దు. 9, 27, 18 రోజు అస్సలు తీసుకోవద్దు.
27 రోజు కూడా తీసుకోవద్దు, వద్దు. ఓన్లీ 9 మాత్రమే 100% మంచిది. ఈ రెండు మంచివి కావు, ఇది 0 ఇది 0. అస్సలు కొనకండి, తాకట్టు పెట్టకండి. ఇలా మీరు పెళ్ళిళ్ళకు కొంటూ ఉంటారు, ఏదైనా పిల్లల శుభకార్యాలకు కొంటుంటారు. ఈ డేట్స్ కొంచెం చూసుకొని ఖచ్చితంగా లైఫ్లో పాటించండి. నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు, ఇది పాటించుకోండి. కొన్ని డేట్స్ డెస్టినీ డేట్స్ ఉంటాయి, అవి కూడా చాలా ప్రమాదాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా మీరు ఈ లైఫ్లో మనం గోల్డ్ కొంటున్నాము అంటే అంతో ఇంతో కొంచెం డబ్బు ఉంటుంది, లేకపోతే పెళ్ళిళ్ళకి అప్పులు చేసి కూడా కొంటుంటాం. అది పోకుండా మనకు ఉండాలి అంటే ఈ డేట్స్ ఖచ్చితంగా పాటించి చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్గా ఉండాలి, బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.